అందరికీ నమస్కారం. ఈ వారం అతిథిగా ఈరోజు మీకు ఒక విలక్షణ విశిష్ట వ్యక్తిని పరిచయం చేయబోతూ ఉన్నాను. సినిమాటోగ్రాఫర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, సినీ డైరెక్టర్గా, అకాడమిషియన్గా 50 ఏళ్లకు పైగా విశేష అనుభవాన్ని సినీ పరిశ్రమలో కలిగిన బహుముఖీన ప్రజ్ఞావంతులు ఎంవి రఘు గారు. వీరి పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కళ్ళు. కళ్ళు అనే సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. నేను సరదాగా చెప్తూ ఉంటాను, దానికి ఎవరూ తీయలేరు నా కళ్ళు, వీరి పనితనం కెమెరాకే కుళ్ళు అని. కెమెరా ఈజ్ మై పెన్, లెన్స్ ఈజ్ మై నిప్, లైట్ ఈజ్ మై ఇంక్, ఐ రైట్ విత్ లైట్. ఎంత అద్భుతమైన మాట కదా. మనకి మనం విశ్లేషించుకుంటే ఈ 4 లైన్లలోనే వారి గురించి మనకి సంపూర్ణమైన ఒక అవగాహన కలుగుతుంది. అంతెందుకు, మనం ఇప్పుడు వారితోనే ముఖాముఖి మాట్లాడుకుందాం. నమస్కారం అండి ఎంవి రఘు గారు. నమస్తే మేడం. నాకు చిరకాల పరిచయం అండి ఏఆర్తో. విజయవాడలో, వైజాగ్లో, ఇక్కడ కూడాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్స్ట్రాటిక్ అనమాట. మళ్ళీ పుట్టింటికి వచ్చేసాం. ఎస్. బాగుంది. విజయవాడలో మీరు చదివిన కళాశాల ఏదైతే ఉందో దాన్ని సినిమా పరిశ్రమకి మొదటి మెట్టుగా అంటూ ఉంటారు కదా, వివరాలు కాస్త మాకు చెప్తారా? విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అండి, మాచవరం. అందులో చదివాను నేను. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అండి, సెకండ్ థర్డ్ ఇయర్స్ ఇక్కడ చదివాను. అక్కడికి వచ్చిన తర్వాతే నాకు సరైన విండోస్ ఓపెన్ అయినాయి. జంజాల పరిచయం అవడం, సుత్తి వీరభద్రరావు, అశ్విని దత్తు, మాధవపతి సురేష్, రమేష్, అలాగే సుబ్బరాయ శర్మ, మేమందరం కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత జంజాలతో బాగా పరిచయమైనప్పుడు ఆయన నాటకాలు రాసిన దానికి నేను ఆల్ ది టైం టెక్నికల్ నేను ఎప్పుడు రంగు వేసుకోవాలా, రంగు వేసుకున్న వాళ్ళని ఆడించాను నేనంతే. అది చెప్పారు. కర్టన్ ఓపెన్ అయ్యే కాడి నుంచి, ఆ లోపల లైటింగ్ కాడి నుంచి, సౌండ్ ఎఫెక్ట్స్ కాడి నుంచి అన్నీ నా చేతులను కంట్రోల్ అనమాట. అలాగా నేను చాలా ఇన్నోవేటివ్గా కూడా చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఇన్నోవేటివ్గా కొన్ని కొత్త అప్పటికి లేనివి నేను ఫస్ట్ టైం ఆఫ్ దట్ కైండ్ చేశాను. కొన్ని అంటే కొంచెం మైండ్ అలాంటిదనమాట. కాదు, నాకు అర్థం కాలేదు. సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉన్నప్పుడు సహజంగా అందరి దృష్టి వెళ్లేది ఎవరైతే బాగా ఫోకసింగ్ గా ఉంటారో హీరో అంత వాతావరణము, సినిమాలు, రైటరు, డైరెక్టరు, ఇవన్నీ చాలా ఫ్యాషనబుల్ గా అనిపిస్తాయి కదా. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సినిమాల వైపు ఎలా వచ్చారు? నాన్నగారు ఎంఎస్ చెన్నై గారు రైల్వేలో వర్క్ చేసేవాళ్ళండి. టీటీఏ అంటారు కదా. అవును. ఆయన భీమవరంకి పోస్ట్ అయినప్పుడు భీమవరంలో నేను పుట్టాను, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నాన్నగారు టీటీఏ, కానీ ఆయనకి ఈ ఫైన్ ఆర్ట్స్, ఈ చిన్న టెక్నిక్స్ అంటే చాలా మోజు. వచ్చిన చిన్న మిడిల్ క్లాసే మేము. ఆయనకు వచ్చే శాలరీ కూడా పర్వాలేదు. దాంట్లోనే చిన్న బాక్స్ కెమెరా, కొడక బాక్స్ కెమెరా ₹6 కొన్నా అని చెప్పేవాళ్ళు. అది ఈ మధ్య డ్యామేజ్ అయింది, కానీ బతుకుంటే దానికి 100 ఏళ్ళు పైన ఉంది దాని వయసు. దాంతో వచ్చే బ్లాక్ అండ్ వైట్ 620 ఫార్మేట్, పెద్ద ఫార్మేట్ అనమాట. దాంట్లోనే స్టిల్స్ తీసుకుంటూ ఖర్చు అవుద్ది. బట్ ఒకటి ఆయన మాకు ఇన్నోవేటివ్గా నేర్పింది ఏంటంటే, లైఫ్లో ప్రింటింగ్ అండ్ డెవలప్మెంట్ ఇంట్లోనే చేయడం అనేది ఆయన నేర్చుకున్నారు. ఎస్, అది మా కళ్ళెదిటే నాన్నగారు ప్రింట్ చేయడం, దాంట్లో ఇమేజెస్ చూడడం. మా మదర్ చేస్తారండి, మా సిస్టర్స్ చేస్తారు, మేమందరం చేస్తామండి. అప్పుడు నుంచే ఫోటోగ్రఫీ మీద ఒక ఫోకస్ అయింది మైండ్. ఎందుకంటే సింపుల్ వచ్చిన మాట చెప్తాను. అదేదో అంటారు, నెగిటివ్ ఉంటుంది, మీరు వినే ఉంటారు కదా. దానిపైన పేపర్ పెడతారు, బ్రోమైడ్ పేపర్, అది వైట్ గా ఉంటుంది తీసుకొచ్చినప్పుడు. దాని మీద నెగిటివ్ మీద పెట్టి లైట్ కి ఎక్స్పోజ్ చేసి డిషెస్ లో డెవలప్ చేస్తారు. అవును. పిల్లలందరూ ఇలా చూస్తుండేవాళ్ళు సరదాగా. అది ఏంటంటే ఆ వైట్ పేపర్ లోంచి నెమ్మదిగా ఒక మాయలాగా ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది బాగా పట్టేసింది మాకు. అప్పుడు నుంచి ఫోటోగ్రఫీ మీద ఒక తెలియని మమకారం. తర్వాత అదే ఏదో అంటారు, విత్తనం మొక్క చెట్టు, అలాగా నాకు సినిమాటోగ్రఫీ దారి తీసింది. దానికి నాకు ఆది గురువు మాత్రం మా నాన్నగారే. చిన్నప్పుడే నేర్చుకున్నారు, మనసులో ముద్ర పడిపోయింది. ఓకే. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? 3 అండి. తెలుగు మదర్ టంగ్, తమిళ్ పర్వాలేదు, బాగా మాట్లాడుతుంది. ఎందుకంటే కెరియర్ అంతా 23 సంవత్సరాలు చెన్నైలోనే ఉన్నాను కాబట్టి. మా నాన్నగారు ఫ్రమ్ తమిళనాడు. సో మా నాన్నగారు తాలూకోళ్ళంతా తమిళ్ నాయుడుస్. సో తమిళ్ కొంచెం బాగా వచ్చు, తెలుగు, తమిళ్, హిందీ కొంచెం టీటుగా వచ్చు. కన్నడ అర్థం చేసుకుంటే మాట్లాడలేను, మలయాళం అర్థం చేసుకుంటే మాట్లాడలేను.
నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, మీకు ఈ 3 భాషలు ఎంత శుద్ధంగా చక్కగా వచ్చో విజువల్ లాంగ్వేజ్ అనేది మాత్రం దాంట్లో ఎక్స్పర్ట్ మీరు. ఎందుకంటే విజువల్ అనేది ఒక లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ లాగా. అవునండి. దాన్ని అర్థం చేసుకున్నవాడు Yes. మిగతాది ఏదైనా కూడా మీ సినిమాటోగ్రఫీలో మాస్టర్ అవుతారు. మీరు ఇంతవరకు ఎన్ని సినిమాలు తీశారు మాస్టరు? 70 రిలీజ్ అయినాయండి. ఉమ్, కొన్ని సర్టిఫికేట్ వచ్చాక బిజినెస్ అవక కొన్ని ఉన్నాయి చిల్లరగా. మోర్ దాన్ 70 అండి, డిఫరెంట్ లాంగ్వేజెస్. మెయిన్ తెలుగే. ఒకటి తమిళ్ చేశాను, ఒకటి కన్నడ చేశాను, 2.5 హిందీ. అరైంటి తర్వాత చెప్తా. అదే అమితాబ్ బచ్చన్ గారితో. ఓకే. జితేంద్ర గారితో ఒకటి చేశారు, సనము, తర్వాత ఇది చేసినట్టున్నారు. రేఖా జితేంద్ర ఏమో ఒకటి, రేఖా రాజ్బబ్బర్ ఒకటి, 2 హిందీ. అవును, 2 రేఖ గారు లాంటి వాళ్ళని చేయాలంటే ఆ, బాగుంది. అయితే ఇక్కడ సినిమాల్లో నాకు తెలిసినంత వరకు 2 ఉంటారండి. ఒరిజినల్ గా డైరెక్టర్, కానీ అందరినీ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు, ఇదంటారు. సినిమాటోగ్రఫీలో ఈ ఫోటో డైరెక్టర్గా మనం తీసుకుంటే గనక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటారు. ముఖ్యంగా ప్రాణం అంటారు. మనం విజువలైజ్డ్ ఇది కాబట్టి ఈ డైరెక్టర్ మనసు చదవగలిగిన వాడే సినిమాటోగ్రఫర్ అంటారు కదా. మంచి సినిమాటోగ్రాఫర్ మామూలు వాళ్ళు ఉంటారు. అవునవును, ఏదో చెప్పిందని చేసి ఇచ్చేయడం. పైగా మీరు చేసిన మీ గ్రాఫ్ చూస్తే మీరు అందరు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో చేశారు. వంశీ గారు, విశ్వనాథ్ గారు, విజయ్ బాపినెడ్డి గారు, వాసు గారు, ఇట్లా. అంటే డైరెక్టర్ కి, ఒక ఫోటోగ్రఫీ చూస్తున్న ఒక డైరెక్టర్ కి ఏంటి మధ్యలో సంధానం ఎలా ఉండాలి? అదండి, ఒక సినిమా అనే మాట ఏంటది? విజువల్ మీడియా, అంతే కదా. అవును. అంటే ఒక ఇమేజింగ్ నుంచి వచ్చింది, మూవింగ్ ఇమేజెస్ అంటాం సినిమాని కదా. బేసిక్ దాంట్లోనే ఉంది అర్థం ఏంటంటే, ఇమేజ్ తీసే ఒక కెమెరామన్ ఈస్ ట్రాన్స్లేటర్ ఆఫ్ ది లాంగ్వేజ్, బాగుంది. గ్రామర్ ఆఫ్ ఫిల్మ్ లాంగ్వేజ్ అంటాం కదా. డైరెక్టర్కి ఉన్న ఎన్నో ఐడియాలు, రచయిత రాసిన ఒక స్క్రిప్టులు, ఇవన్నిటికీ రూపకల్పన ఫైనల్గా వచ్చేయడానికి డైరెక్టర్ మైండ్లోకి తీసుకొస్తారు అందరూ కలిసి. ఆ డైరెక్టర్ అనుకున్న దాన్ని, డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా, దాన్ని విజువల్గా ట్రాన్స్లేట్ చేసేది మేమే, సినిమాటోగ్రాఫర్స్. ఆ లైట్ ద్వారా, సౌండ్ ద్వారా, సినిమా అంటే లైట్ అండ్ సౌండ్. బట్ మా జనరేషన్కి వచ్చేటానికి వీ డోంట్ డిస్కస్ అబౌట్ సౌండ్, ఎందుకంటే సౌండ్ లేకుండా సినిమా ఉంది, ఫైట్ లేకుండా ఉంది, సాంగ్ లేకుండా ఉంది, డైలాగ్ లేకుండా, ఏమీ లేకుండా ఉంది. కానీ కెమెరా లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదు కదా. చాలా బాగా చెప్పారు. సో అలాగా విజువల్ మీడియా, మీరు అన్నది ఏంటంటే డైరెక్టర్ అనేవాడు అన్ని రకాల కళల్ని ఆపోసన పట్టుండాలి, కమాండ్ ఉండాలి. అతను కెమెరామెన్ ద్వారా తన ఐడియాస్ని స్క్రీన్ మీద ప్రింట్ చేయించుకోవాలి. మేము కెమెరామెన్, మాకు ఉన్న పేరు ఏంటంటే విజువల్ స్టోరీ టెల్లర్స్. డిఓపికి ఉండే పేరు విజువల్ స్టోరీ టెల్లర్. ఆయన స్టోరీ టెల్లర్, ఆయన డైరెక్టర్. మేము విజువల్ స్టోరీ టెల్లర్స్. మేము ఒక ఆయుధం డైరెక్టర్కి. అవును, కరెక్ట్. వాడుకోగలిగిన డైరెక్టర్. తెలుగు సినిమాకి వస్తే విజువల్స్, ఫైట్స్, సాంగ్స్, సిచ్యువేషన్స్ ముఖ్యంగా ఇవే ఉంటాయి కదా. ఈ ప్రతి దాంట్లో ఈ కెమెరా పనితనం ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది? అన్ని ఫార్మాట్లో ప్రతిదీ ఇంపార్టెంట్. బట్ బేసిక్ గా ఎక్కువ క్రియేటివిటీ, బాగా ఆలోచించి కమిటెడ్గా చాలా జాగ్రత్తగా చేసేది సాంగ్స్ అండి. మెయిన్ సీన్స్ కూడా ఓకే, 3 సీన్స్, ఆ 3 తగ్గ లైటింగ్, కెమెరా ఉంటుంది. బట్ సాంగ్స్లో ఇంకా కొన్ని ఎక్స్ట్రా లేయర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు తెలుసు విధాత తలపున పాట, సిరివెన్నెల. టెక్నీషియన్గా నేను శభాష్ బిడ్డ బాగా చేశారు నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ దాంట్లో ఒక లెంత్ ఆఫ్ మ్యూజిక్లోనే విశ్వనాథ్ గారు షార్ట్ ఎలా కన్సీవ్ చేశారంటే, టైట్ క్లోజప్ని ప్యాన్ చేసి ఇంకో టైట్ ఫేస్ని పట్టుకోవడం, మళ్ళీ వైడ్ చేసుకోవడం, ట్రాలీ వెళ్ళటం, ఇలా అన్నీ ఒక లెంత్ మ్యూజిక్ వెళ్తూనే ఉంటుంది. రెండోది, దానికి ఆ మ్యూజిక్లో ఉండే చేంజ్ ఓవర్ని బట్టి ప్యానింగు, జూమింగ్ ఇవన్నీ చేయాలి. దానికి సాంగుని చేయడానికి ఎక్స్ట్రా కొన్ని సెన్సెస్ ఉండాలి కెమెరామెన్కి. అంటే కెమెరామెన్కి మ్యూజిక్తో సంబంధం ఏంటంటే కావాలి. అది ఆ టైంకి ఫ్లూట్ ఉంది కదండి, హరిప్రసాద్ చౌరసియా. ఆ ఫ్లూట్ ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడే జూమ్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడే ఎండ్ అవ్వాలి అక్కడే ఎండ్ అవ్వాలి. ఇలాగా కొన్ని థింగ్స్ సాంగ్స్లో మా పనితనం బయటపడుతుంది. అది మీకు బాగా చెప్పాలంటే సితార సినిమా, అన్వేషణ సినిమా. ముఖ్యంగా ఆ సితార సినిమాలో కూకు కోకిల రావే అని చేతులు, కాళ్ళు, కళ్ళు ఎట్లా ఆడింది, అద్భుతం అండి ఆ పాట మట్టుకు. అసలు ముందు ఒక సాంగ్ ఒకటి ఉందండి,
జిలిబిలి పలుకుల అది సినిమా వాతావరణం మొత్తం చూపిస్తాను. అవును, అన్ని ఇళయరాజా గారి మ్యూజిక్ పంచి దాటుని నేను అంత చక్కగాను ట్రాన్స్లేట్ చేయగలను. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవో మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికినవో మైనా మైనా, మిలమిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మిలమిల మెరిసిన తార నిన్నుల విడిన సితార, మధువుల పెదవుల మమతలు విరిసినవో మైనా ఓ మైనా, కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవో మైనా మైనా, కిలకిల నగవుల బలపులు చిలికినవో మైనా మైనా. అడగన్లే చిరునామా ఓ మైనా ఓ మైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ, తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ, పరివిల్లు రంగుల్లో వర్ణాలే, చిలికిన చిలకవు ఉలకవు పలకవు మైనా ఏమైనా, జిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవో మైనా మైనా. ఇక రీల్స్ చూసారు మీరు పనిచేస్తున్నప్పుడు, సెల్యులాయిడ్స్ చూసారు, డిజిటల్ ఫార్మాట్ చూసారు, గ్రాఫిక్స్ చూసారు. ఇప్పుడు ఏఐకి వస్తున్నాం. కెమెరామెన్ గా ఇవన్నీ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిత్య విద్యార్థి కెమెరామెన్ ఎప్పుడు కూడా అంటున్నారు కొంతమంది, అసలు జాబ్సే ఉండవు, ఇంకా కొన్ని జాబ్స్ పోతాయి సినిమాల్లో. ముఖ్యంగా ఏంటంటే డిఓపి, తర్వాత ఎడిటింగ్, ఆర్ట్ డైరెక్టరు, ఇట్లా అందరికి ఉన్నటికి ఎసురు పెడుతున్నారు. దాదాపుగా 50 సంవత్సరాల పైగా అనుభవవంతులు మీరు సినిమా రంగంలో. ఏఐని చూసి మనం భయపడాలా? ఎదురుగుంటా ఒకటి ఉంది నాకు, ఏఐ కొత్త కాదు, ఏఐఆర్. ఏఐ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్లే, నాది ఒరిజినల్ ఇంటెలిజెన్స్. దీని ద్వారానే ఆర్టిఫిషియల్ అనేది తయారైంది. దాని పగ్గాలు మాత్రం మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అది కానప్పుడు ఐన్స్టీన్ చేసిన E=mc² అనేది అటు ఎనర్జీకి పాజిటివ్గా వాడచ్చు, బాంబు వేయడానికి, హిరోషిమా బాంబు చేయడానికి వాడచ్చు. ఇప్పుడు ఏఆర్ అటు వెళ్తుందో ఇటు వెళ్తుందని మనం జాగ్రత్త పడాలి. నిజమే, అంటే షార్ట్ కట్స్ అండి ఇవన్నీ, బద్దకస్తులకి ఇవన్నీ. అంటే తప్పదు, టెక్నాలజీ డెవలప్ అయినవాడు పోటీ పడి దాన్ని అందుకొని ఈజీగా చేసుకోవడం కాబట్టి డెఫినెట్గా ఇబ్బంది పెడుతోంది ఏఐ. బట్ నేను ఐఎమ్ అగెన్స్ట్ దట్. అంటే లొకేషన్, అవుట్డోర్ సెట్టింగ్స్ ఇవన్నీ లేకుండానే బాహుబలి లాంటి ప్రాంతాలు కూడా మేము తీయగలమని కొన్ని సినిమాలే ప్లాన్ చేస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? టెక్నికల్ కాపీయింగ్ అండి, ట్రూ కాపీయింగ్. అంటే ఏఐ కూడా తను సొంతంగా చేయడానికి మనం ఏది ఫీడ్ చేస్తే అదే వస్తుంది. ప్రపంచంలో ఉన్న ఆల్రెడీ ఉన్న అన్ని దాంట్లో ఉంటుంది, నా సిస్టంలో ఉంటుంది మొత్తం. ఇప్పుడు మన ఇద్దరు మాడది కూడా ఉంటుంది అక్కడ. అవును, స్టిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి టపక్ అన్నట్టుగా స్పీడ్ ఆఫ్ లైట్ కంటే ఎక్కువ దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ లాగేసుకుంటుంది అది. అందువల్ల అది మనం చెప్పింది ఆల్రెడీ ఉన్నదాన్ని రెఫర్ చేసుకుని అది ఎదుర్కొంటే ప్రజెంట్ చేస్తాం, కానీ కొత్తది క్రియేట్ చేయలేదు. అంటే మనం ఇచ్చేది మళ్ళీ ఇందులో ఇబ్బందికరమైన విషయం, టెక్నీషియన్స్ అందరూ ఏఐ గురించి మాట్లాడు గొప్ప గొప్ప వాళ్ళందరికీ జనరేషన్ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ప్రాంప్టింగ్ సరిగ్గా లేకపోతే చెత్తగా ఉంటుంది ఏఐ. ఆ ప్రాంప్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్ అది చాలా జాగ్రత్తగా చేస్తే మీరు ఎంత బాగా చెప్తే ఆ విజువల్ అది అంత బాగా మనకి ఇస్తుంది. ఊరికే ఏదో చెప్తే ఇచ్చేది ఇస్తుంది కానీ పనికిరాదు. సో ఏఐలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ మనకి ఎదురొస్తుంది ఆ మాట మాత్రం నిజం. మనం ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తే అండి, మీరు చాలా మంది డైరెక్టర్స్ తో చేశారు. చాలా అందరికీ అభిమాన పాత్రుడు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారితో పాటు పనిచేయడం అనేది ఒక అదృష్టం. మీరు వారితో కలిసి కొన్ని సినిమాలు చేశారు, సిరివెన్నెల, తర్వాత గొప్ప గొప్ప సినిమాలు. అయితే సిరివెన్నెల
ఇంటి పేరుగా కూడా చాలా మంది అంటే మన సిరివెని సీతారామ శాస్త్రి గారికి ఉందనుకోండి. ఆ సినిమాతో విశ్వనాథ్ గారితో మీ అనుభవం ఏంటి? స్వాతిముత్యం చిత్రీకరణలో ఈ 2 జ్ఞాపకాలేంటి? అయితే విశ్వనాథ్ గారితో నాకు ఒక సినిమా పూర్తి అవగాహన యాజ్ అసిస్టెంట్ కెమెరామెన్ గా. ఓ, ఏ సినిమా? సిరిసిరిమూవ. ఓ, చాలా విజయస్వర స్వామి గారి దగ్గర నేను అప్పుడు జస్ట్ ఎంటర్ అయ్యాను. ఆయన నుంచి జయప్రద, బయటకు వచ్చి చంద్రమోహన్ గారు, ఈ అమ్మాయి జయప్రద సత్యనారాయణ గారు, నేను వాహిని స్టూడియో నుంచి బయటకు వచ్చి స్వామి గారి దగ్గర అంటే స్టూడియోలో వదిలేసి బయటకు వచ్చినాం. జాయిన్ అయినప్పుడు ఫస్ట్ బాపు గారు భక్త కనపకి వెళ్ళాం స్వామి గారు అసిస్టెంట్ గా. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి రాజమండ్రి వస్తే సిరిసిరిమూవ విశ్వనాథ్ గారు. అక్కడే మొక్క పరిచయం ఉంది, అదంతా తెలుసు. బట్ నేను ఇండిపెండెంట్ గా చేయడం, ఎక్కడో ఆకాశం తెత్తున్న ఆయన పెద్ద ఆయనతో నేను ఎంత అంటే ఆయనతో అప్పటికి మీకున్న అనుభవాలు ఏంటి? ఎన్ని సినిమాలు చేశారు? ఎట్లా వచ్చారు? చేశాను నేను. నా ఫస్ట్ పిక్చర్ మగమహారాజ్ అండి, బయటకు వచ్చిన ఫస్ట్ పిక్చర్. విజయబాబు ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్ గా, అంతకుముందు ఆయన ప్రొడ్యూసర్. అవును. సో చిరంజీవికి. సో నాకు అది ఫస్ట్ పిక్చర్ గా ప్రపంచం చూసింది. అంత ముందు కొత్త దంపతులు అనేది వాసు గారు, కే వాసు గారు, ఓకే, తెలుసుగా తెలుసు. సో బట్ అది కొన్ని కారణాల వల్ల అలా ఆగితే ఇది ముందుకు వచ్చేసింది అనమాట. మగమహారాజ్ 14 సెంటర్స్ 100 days ఆడడం. పైగా చిరంజీవి గారు ఒక ఫ్యామిలీ ఇమేజ్ తీసుకొచ్చి పెట్టింది. ఆ సైకిల్ మీద రౌండ్ గా తిరుగుతూ పోటీ, ఆ సైకిల్ సాగన మంచి పేరు పట్టుకొచ్చిందండి. అవును, నీ దారి పూల దారి పోయి బాటసారి. దానికి నేనేదో సపరేట్ గా టెక్నాలజికల్ రిగ్ తయారు చేసుకుని ఆ సైకిల్ మూవ్మెంట్ కి సరిపడా, అది అప్పట్లో నా ఎప్పుడో థాట్స్ అలాగే ఉంటాయి అనమాట. టెక్నాలజీని క్రియేటివిటీగా మర్చుకోవడం నాకు స్వతహాగా దేవుడిచ్చిన వారం. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి. నీ దారి పూల దారి పోవోయి బాటసారి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి, నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి. విశ్వనాథ్ గారితో దగ్గర ఒక 20-25 సినిమాలు అయిన తర్వాత విశ్వనాథ్ గారితో స్వాతిముత్యం. ఓకే, అంతకుముందు వంశీతో చేశాను కదా. పూర్ణోదయాలో ఎంట్రీ నాకు వంశీ వల్లే కదా. అవును. బట్ అయితే సిరిసిరిమూవ అని చెప్పాను కదా, దానికి గీతాకృష్ణ కంబైన్స్ అని వాళ్ళు చేశారు, పసలపూడి ప్రొడ్యూసర్స్. దానికి ఏడిది నాగేశ్వర గారు టోటల్ ఆర్గనైజింగ్, కొత్త వాళ్ళు ప్రొడ్యూసర్ ఆర్గనైజ్ చేసి సినిమా రిలీజ్ వరకు ఉండి చేశారు. కాబట్టి వీటన్నిటి మధ్యలోంచే మాకు విశ్వనాథ్ గారితో నేనేంటి పరిచయం, ఆయన ఏంటి నాకు తెలుసు. నా గురించి బాగా తెలవడానికి కారణం పూర్ణోదయ వాళ్ళు సితారా సినిమా వంశీ రాసిన నవల్ని చేయమన్నప్పుడు, ఆ సినిమాకి నేను కెమెరా చేసినప్పుడు ప్రపంచం అంతా చూసి ఆయన చూశారు. పూర్ణోదయ వాళ్ళ బ్యానర్ కదా, అలాగా నా వర్క్ బాగుందని అందరు ప్రపంచం అంతా మాట్లాడుతున్న తర్వాత విశ్వనాథ్ గారు కమలాసన్ డేట్స్ తీసుకొని ముందే ఒక సినిమా అయింది సాగర సంగమం. సాగర సంగమానికి నేను అసిస్టెంట్ కెమెరాగా రావాల్సింది గోపాల్ రెడ్డి గారి దగ్గర. గోపాల్ రెడ్డి గారికి హిందీ పిక్చర్ ఒకటి ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాగానే కొంచెం అట్టు వెళ్ళాము, అది నాకు మిస్ అయింది. నెక్స్ట్ విశ్వనాథ్ గారు కమలాసన్తో చేసిన నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఫస్ట్ స్వాతిముత్యం, పూర్ణోదయ. సిరివెనది వచ్చేసి నేను చెప్పిన సిరిసిరిమూవ తీసిన ప్రొడ్యూసర్. దాంట్లో నాకు తమాషా రికార్డ్ ఏంటంటే అక్కడేమో అప్రెంటిస్ ని, ఇక్కడేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిఓపి అనమాట. ఆఫ్టర్ 10 years తర్వాత ఆయన వాళ్ళకి ఇచ్చారు సినిమా తీయడానికి అవకాశం విశ్వనాథ్ గారు. అప్పుడేమో అసిస్టెంట్ అప్రెంటిస్, అప్పుడు ఇక్కడేమో డిఓపి అయిపోయాను. విశ్వనాథ్ గారితో ఒక జ్ఞాపకం చెప్తారా? నాకు ఫస్ట్ జ్ఞాపకమే వాహినిలో ఫోకసింగ్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడు రోజుకి ఒక ఫ్లోర్ కట్టేటి పంపిస్తుంటారు. ఒకవేళ మేమైనా ఖాళీగా ఉంటే ఫస్ట్ అసిస్టెంట్ అక్కడ ఫ్లోర్ నుంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. పెద్ద వైడ్ యాంగిల్ లెన్స్ 9.8 కావాలి పట్టరమని, అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు పంపిస్తారు. నేను ఆ ఫ్లోర్కి వెళ్ళాను, విశ్వనాథ్ గారు ఉన్న ఫ్లోర్కి. అది జీవన్ జ్యోతి సీరియల్ పెద్ద హిట్ కదా, డివిఎస్. బట్ అప్పుడు సీన్ అక్కడ ఏంటంటే కామెడీ సీన్. రమాప్రభను రాజ్బాబు అసలు హీరోల కంటే ఎక్కువగా సినిమాలు చేసి 1 సంవత్సరం 36 సినిమాలు చేసిన ఘనత ఆయన. మధ్యలో కామెడీ ఈయన చేసి చూపిస్తున్నారు, వాళ్ళు ఉన్నారు, మేమంతా ఉన్నాం. అది ఏంటంటే సీను ఫస్ట్ నైట్ రమాప్రభకేమో ఇదేంటి టినిటిస్ ఏదో అంటారు, రెప్పలు పడిపోతాడు కన్నుకొట్టినట్టుగా. రాజ్బాబు దాని కామెడీ. ఇది ఆయన చేసి చూపిస్తుంటే ఫ్లోర్ అంతా విపరీత నవ్వులు. ఏంటి విశ్వనాథ్ గారు చేసి చూపిస్తారు. ఇక్కడ పాయింట్గా చెప్తానంటే ఫస్ట్ టైం అలా చూశాను, కానీ
తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ప్రతి క్యారెక్టరు ఆయన చేసి చూపిస్తారు. అది కామెడీ అని కానీ, ట్రాజెడీ అని కానీ, డ్రామా అని కానీ అద్భుతంగా యాక్టర్గా మారిపోయి చేసి చూపిస్తారు. యువతలు కొంతమంది అంత బాగా కూడా చేయలేరని మేము చాలాసార్లు అనుకున్నాం. అంత మంచి ఎక్స్ప్రెషన్స్తో, మాడ్యులేషన్తో చెప్తారు. బాడీ లాంగ్వేజ్ చూడండి, విశ్వనాథ్ గారి బాడీ లాంగ్వేజ్, బట్టలు ఆరేస్తూ జుట్టు ఇలా అనుకుంటూ పిండి రాసుకుంటూ అవునవును. అవన్నీ అన్నట్టు. అది నా ఫస్ట్ అక్కడ. తర్వాత సిరిసిరిమువ్వ రాజమండ్రిలో. జుమ్మంది నాదం కైలంది పాదం తనువుగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా. జుమ్మంది నాదం కైలంది పాదం తనువుగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా. ఎదలోని సొదలా ఎలగేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా. ఎదలోని సొదలా ఎలగేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా. చలిత లలిత పద కలిత కవితలగా సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా సిరి సిరి మూవలు పులకించగా. జుమ్మంది నాదం కైలంది పాదం తనువుగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీలా. వంశీ అనగానే మనకి ఆర్ట్ గుర్తొస్తుంది ఎక్కువగా. ఆయన అంతా కూడా మంచి మంచి మ్యూజిక్లు, ఒక గోదావరి గలగలలు, ఒక టైప్ గా ఉంటాయి అనుకుంటాం. ఎందుకంటే సితార గారిని తీసుకుంటే అన్వేషణ, ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, ఇక డిటెక్టివ్ నారద, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, అవును రామ్ గోపాల్ ఎవరు ప్రొడ్యూసర్. అవునవును. తర్వాత ఈ అన్వేషణ క్రైమ్ థ్రిల్లర్, ట్రెండ్ సెట్టర్. అసలు ఎంతమంది యూత్ అయితే కాలేజీలో వదిలిపెట్టి సినిమాలకు పరిగెత్తిన రోజులు నాకు తెలుసు. ఎందుకంటే మా టైంలో వచ్చింది అది. ఇక ఆలాపన, ఇక ఏప్రిల్ 1 విడుదలైతే నవ్వకుండా ఉన్నవాడికి ప్రైజ్ ఇవ్వచ్చు. దానికి నా ఫ్లాష్ బ్యాక్ చెప్తానండి. ఏంటది? నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ బీఎస్సీ చేశానని చెప్పాను కదా. అవును. అప్పుడు రైల్వే స్టేషన్ ఎదురుగుంటా ఒక ఇంట్లో ఉన్నాం మేము, నాన్నగారు అక్కడ ఎంప్లాయీగా ఉన్నప్పుడు. అవును. ఇంకో విషయం కూడా చెప్తాను, వడ్ల గింజలో బియ్య గుంజ. అప్పుడు రంగనాథ్ గారు మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్, టీటీ టీం ఉంటారు కదా. అవును, ఆయన అక్కడ పనిచేశారు రైల్వేస్ లో. అన్ని ఒక సంవత్సరం పైన అక్కడ ఉన్నాను, కానీ ఎప్పుడు స్టేషన్ వెనక్కి వెళ్ళాల. ఏప్రిల్ 1 విడుదల సినిమాకి సబ్జెక్టుకి రైల్వే స్టేషన్ చేతకడం మొదలు పెట్టాం. బెటర్గుంట అలా పెద్ద పెద్ద స్టేషన్స్ చివరికి వచ్చి రైల్వే స్టేషన్ రాజమండ్రి సెలెక్ట్ చేసాం. చూసారా, మిమ్మల్ని అక్కడ లాక్కెళ్ళింది మొత్తం సినిమా అక్కడే. డెస్టినీ. వంశీ గారితో ఎట్లా ఉండింది వంశీ గారి డైరెక్షన్ లో చేయడం? నాకు ఎప్పుడు మా ఇద్దరికి డిఫరెంట్ గా ఉండాలి, ఆర్డినరీగా ఉండకూడదు. ఒక రకమైన మనం చేసింది ప్రతిదీ ఆహా అనిపించుకోవాలని ఇంటర్నల్ గా ఒక కాంక్ష ఉన్నది ఇద్దరికి. చాలా ఫ్లాట్ గా చేయడం అనేది ఇద్దరికి ఇష్టం లేదు. దానికి ఒక మాట చెప్తా, బాబు రమణ గురించి నా మాట చాలా మంచి ఇది, అది నాకు బాగా ఇష్టం కూడా. సినిమాలు చెత్తగా తీయడం చేత కాని వాళ్ళు అని వాళ్ళ మీద కామెంట్ ఉంది. చెత్తగా తీయని చేత కాని వాళ్ళు, తీయడం చేత కాని వాళ్ళు, నిందాస్తుతి. అదే. సో మాకు కూడా ఏంటంటే వంశీ అంటాడు, అందరిలాగా మనం ఎందుకు ఉండాలి, మనం స్టైల్ మంది, మనం తీసిన షార్ట్స్ ఎవరు అప్పటికి అంతకుముందు ఎవరు తీసి ఉండకుండా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి. చూడగానే ఇదేంటి రే భలే ఉందే, వీళ్ళకే వస్తుంది ఏంటి ఇలాంటి థాట్స్ అని అనుకోవాలి. ఆ కాంక్ష అతనికే ఉంది, నాకే ఉంది. ఒక క్రియేటివ్ మైండ్ మాత్రం నేను కంపేర్ చేసుకున్నది ఇంకా ఎక్కడో. అందుకని నేను బాగా చనువుల దగ్గర అంటాను, అతను ఇది మదర్ ఎర్త్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ కాదు, అంగార గ్రహం నుంచి వచ్చిన ఏలియన్ ఇంటెలిజెన్స్. సూపర్ గా చెప్పారు. అతనుకి ఇలాంటి ఆలోచనలు భలే వస్తాయి. అతను చెప్పినప్పుడు నేను అనుకుంటాను, నాకెందుకు రాలేదు ఇది,
అతను చెప్పిన దాన్ని నేను మెరుగులు దిద్దుతాను, అది వేరే విషయం. అలాగే మా ఇద్దరు కాంబినేషన్ మంచి కాంబినేషన్. ఎందుకంటే ఇన్ని వేల సినిమాలు చూసాం కానీ ఇప్పటికీ కూడా ఆ సితారలోని ఆ చేతి ముద్రలు, కళ్ళ ముద్రలు, కళ్ళు తిప్పటాలు, కాలు తిప్పటాలు అది చాలా ఇన్నోవేటివ్ గా అనిపిస్తుంది. దానికి ఎడిటింగ్ నేషనల్ అవార్డు వచ్చిందండి. అవును. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ అతను లేడు ఇప్పుడు. అనిల్ మల్నాడ్ అని నేషనల్ అవార్డు దానికి. అలాగే సినిమాకి సౌత్ తెలుగు చిత్రంగా సినిమాకి కూడా నేషనల్ అవార్డు. అవును. అయితే ఎడిటింగ్ అనేది ఎడిటర్ ఉంటాడు కానీ మొత్తం దగ్గరుండి కన్సీవ్ చేసి షార్ట్ టు షార్ట్ దగ్గరుండి కట్ చేసేది వంశీ. అన్వేషణలో ఈ అడవంతా వస్తుంది, ఆ పిట్టల అరుపులు వస్తాయి, రికార్డింగ్ చేస్తూ హీరోయిన్ తిరుగుతుంటది, ఆ షార్ట్ టు షార్ట్, ఆ షాడోస్, ఆ చీకటి వెలుగులు కనిపించింది. అడవిలో షూటింగ్ అంటే చాలా కష్టం కదండి. చాలా కష్టం అండి. అంటే స్టూడియోలో అయితే ఏది కావాలంటే ఇలా అంటే ఇలా వస్తుంది, ఎక్విప్మెంట్ కానీ ఏది కానీ ఎలా కావాలంటే అది. అవుట్డోర్ వచ్చినా కూడా పర్వాలేదండి. బట్ ఫారెస్ట్ ఇంటీరియర్లో లైట్ ఉంటుందా ఉండదా తెలియదు. రిఫ్లెక్టర్ పెట్టి లైట్ అప్ చేద్దామా, లైట్ పడాలిగా గ్యాప్లోంచి, చెట్ల మధ్యలోంచి లైట్లు తీసుకెళ్దామా, ఆ రాళ్ల మధ్యలోంచి, సెలయర్ల మధ్యలోంచి ఎంతవరకు చేయగలం, ఇట్టి ఛాలెంజెస్ మధ్యలోంచి కొన్ని యాంగిల్స్ పెట్టుకొని లైటింగ్ కండిషన్స్ చూసుకొని దాని తగ్గట్టుగా ఉన్న ప్యాచ్లోంచి ఆ రిఫ్లెక్టర్లు పెట్టి వేసి లైట్లు తీసుకెళ్లకుండా అలాగా ఒక విధంగా సెమీ డాక్యుమెంటరీ స్టైల్ అంటారు. ఇప్పుడు డాక్యుమెంటరీ చేస్తుంటారండి, దానికి ఏం లైట్లు ఉంటాయా, కెమెరా ఉంటుంది అంతే. మహా ఉంటే ఫేస్ మీదకి ఉంటుంది కెమెరా, చిన్న లైట్, ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మరి అప్పుడు వచ్చిన ఇమేజింగ్ యాక్సెప్ట్ చేసి చూస్తున్నాం కదా, మరి అది ఇక్కడ కూడా అంతే. అలాగే చేసాం. అన్వేషణ తలకోన ఫారెస్ట్ అండి. దానికి ముందే మా గురువు గారు చేశారు ఖైదీ అని, చిరంజీవితో ఫస్ట్ బ్లడ్. బట్ ఆయన పద్ధతి అయిందే, అంటే ఆయన పెద్ద ప్రొడక్షన్ కాబట్టి లైట్లు గీట్లు, జనరేటర్, డబుల్ లెంత్ కేబుల్స్, ఎక్కడెక్కడికో లైట్లు దింపేసి చేయగలుగుతారు. మేము అలా చేయలేము. మాకు ఏదో ఉన్నంతలో చేసుకుంటా వచ్చాం. వంశీ గారితో మీకున్న మంచి అనుభవం అదే సినిమాలే. పర్టికులర్గా నాకు అతని వల్ల నాకు పేరు వచ్చింది. ఈ రోజున మీ ముందు నేను మాట్లాడుతున్నా, ప్రపంచం ముందు ఒక సినిమాటోగ్రఫర్ గుర్తించి వచ్చిందన్నా, ఇన్ని సినిమాలు చేసినా వంశీ అనేవాడు సినిమా లేకపోతే నాకు ఎక్స్పోజర్ లేదు. హోల్ హార్టెడ్గా చెప్తున్నా. చిన్న చిన్న తేడాలు రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు, అవి వేరే. డెఫినెట్గా నేను ఎప్పుడు చెప్పినా నా కెమెరా గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ సితారా, అన్వేషణ ఇవే మాట్లాడతారుగా. అవును, ఫస్ట్ అందరు మీ గురించి మాట్లాడినప్పుడు అదే మాట్లాడతారు. విజువల్ వర్క్ లో క్లోజప్, లాంగ్ షాట్స్, మిడ్ షాట్స్, కెమెరా మూమెంట్స్, ఏరియల్ షాట్స్, లైటింగ్ మీరు ఇందాక అన్నట్టు అన్నీ వస్తాయి. కానీ ఒకప్పుడు ఈ ఏరియల్ షాట్స్ బాగుండాయి, అకేలా క్రెయిన్స్ అని మీరు వాడుతూ ఉండేవాళ్ళు కదా. ఇలా టెక్నికల్ గా చాలా మారాయి కదండి. అప్పటికి ఇప్పటికి ఈ సినిమాటోగ్రఫీలో వచ్చిన మార్పులేంటి? పెను మార్పులు అనొచ్చు. అకేలా క్రేను ఆ సినిమా టైటానిక్ కోసం డిజైన్ చేశారండి. ఆ సినిమాకే డిజైన్ చేశారు. 84 అడుగులు లెంత్ ఇంజనీర్ తన డిజైన్ చేశారు. అందులో 3 చేశారు. దాన్ని మీకు తెలిసిన టైటానిక్ లో అమ్మాయి దూకడానికి వెళ్ళిపోతే వెనకాల వీడు డీకాప్రీ పట్టుకుని ఆపుతాడు, అక్కడ అటు నుంచి 2గా ఇవన్నీ దాని మీద చేసింది. అందులో ఒకటి మెడ్రాస్ లో ఈడు కొన్నారన్నమాట, మా ప్రసాద్ వాళ్ళు, అవుట్డోర్ యూనిట్ వాళ్ళు. నేను దాన్ని మోహన్ బాబు గారి సినిమా రాయుడు సినిమాలో నేను ఊటీలో వాడా తీసుకెళ్ళి. ఊటీలో అదేంటంటే ఫుల్ హైట్ తీస్తే అక్కడెక్కడ ఆకాశంలో ఉన్నంత వరకు అంత హైట్ వస్తుంది అనమాట. అయితే దాన్ని మౌంట్ చేయడానికి వాళ్ళకి 3 గంటలు ఇవ్వాలి, దానికి బోర్డంత ఖర్చు, ఇవన్నీ ఉంటాయి. అయితే తర్వాత ఇప్పుడు ఏంటండి ఇంత ఉంటుంది డ్రోన్. ఈ డ్రోన్ ఒక రెవల్యూషన్ పట్టుకొచ్చేయండి, ఏది ఏరియల్ ఫోటోగ్రఫీకి టెక్నాలజీ మారిపోయింది. అవునండి. సరే, సినిమా ఫోటోగ్రఫీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం, దాని గురించి కొన్ని విశేషాలు కూడా తెలుసుకున్నాం. కానీ నాకు గమ్మత్తైన అంశం ఏంటంటేనండి, మీరు అకాడమిషియన్గా కూడా చాలా ప్రముఖమైన పాత్రలు పోషించారు. అంటే మంచి మంచి స్టూడియోస్ కానీ లేకపోతే మంచి మంచి యూనివర్సిటీస్ కానీ మీకున్న అధ్యాపకత్వం, చెప్పగలిగే విధానం, ఎందుకంటే విజువల్ స్టోరీ టెల్లర్ కదా మీరు, మీ వృత్తిలోనే ఒక ప్రవృత్తి కనిపిస్తుంది. స్టోరీని అద్భుతంగా చెప్తారు, నెరేట్ చేస్తారు. మీకు అధ్యాపకత్వానికి మీ వృత్తి ఏ విధంగా దోహదపడింది? ఎక్కడెక్కడ మీరు ఈ బోధన చేశారు? మెడ్రాస్ లో 23 సంవత్సరాలు, తర్వాత చెన్నై అయింది అనుకోండి. నేను వెళ్ళినప్పుడు మద్రాసే, తర్వాత చెన్నై. అందులో 23 సంవత్సరాలు అయిన తర్వాత స్లోగా తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవడం మొదలు పెట్టింది, ఏపీకి. అప్పుడు నేను ఇమీడియట్ గా పరిగెత్తుకొచ్చి ఇక్కడ రాలేదు, కొంతమంది వచ్చారు, వచ్చేసి ఇక్కడ ఆక్యుపై చేశారు టెరిటరీని.
ఆపర్చునిటీస్ అని. అదే అప్పుడు డెవలపింగ్ లో ఉంది హైదరాబాద్. ఏది రియల్ ఎస్టేట్ ఫండింగ్ అది ఇది అన్ని కలుపుకొని ఉమ్, వచ్చినప్పుడు నేను కొంచెం లేట్గా వచ్చాను, ఎందుకంటే నాకు మెడ్రాస్ ఇష్టం అది. బట్ ఇంకా అక్కడ రిసోర్సెస్ కెమెరామెన్ కానీ అవకాశం లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చే టైంకి ఇక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో కళ్ళు సినిమాలో భిక్షు గారు ఉన్నారు కదా, ఆయన కళ్ళు సినిమాలో నాకు పరిచయం. ఆయన ఆల్రెడీ ప్రొఫెసర్ ఏది సెంట్రల్ యూనివర్సిటీలో. ఆయన నన్ను తీసుకెళ్లి సెంట్రల్ యూనివర్సిటీలో సరోజినీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ప్రిజర్వింగ్ ఫైన్ ఆర్ట్స్ అని చెప్పి వీడియోగ్రఫీ చెప్పాలి. ఈయన ఏమన్నాడు, వీడియోగ్రఫీతో పాటు ఫిల్మ్ మేకింగ్ కూడా చెప్పేయండి అని నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి. సూపర్. అది స్టార్ట్ అయింది. అంటే ఎర్నింగ్ కోసం ఫ్యామిలీ రన్ చేయాలి కదా. అప్పుడు అది మొదలైంది. వాళ్ళకి చెప్పడం, అందరూ అక్కడ ఎంఏ వాళ్ళు, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు. వాళ్ళకి చెప్పడం కోసం నేను 2-3 రోజుల ముందు ప్రిపేర్ అయ్యి చెప్పి అది స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్ లెర్నింగ్ అండ్ టీచింగ్. దాంతో నెమ్మది స్టార్ట్ అయింది. తర్వాత ఏమో తెలుగు యూనివర్సిటీ, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఇంకా 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 రామోజీరావు గారు పిలిచి దాంట్లో రాఫ్ట్లో, తర్వాత అన్నపూర్ణలో చేశాను, రామానాయుడులో చేశాను. ఇలాగా ఇది ప్రవృత్తి అయిపోయింది అనమాట. రెండోది ఏంటంటే, థ్యాంక్స్ టు నా కొలాబరేషన్ విత్ జంజాల, బ్రాహ్మణికపు పదజాలము, పదప్రయోగాలు ఇవన్నీ. దానివల్ల ఏంటంటే నేను ఎనర్జీ ఒకటి, మా నాన్నగారు మా తల్లిదండ్రులు ఇచ్చిన ఎనర్జీ ఒకటి, అలసట పెద్దగా ఫీల్ కాను. సినిమాల్లో కూడా అలాగే 24 hours చేసిన ఈవెంట్స్ ఉన్నాయి. ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. అది నాకు ఇన్కమ్ సోర్స్గా కూడా ఉంది. అలాగే ఇట్లాగా విశాఖపట్నంలో మీరు ఒక ఎంవి రఘు ఫిలిం స్కూల్ కూడా నడిపారా? అవునండి. దానికి సత్యానంద్, మీరు పేరు విన్నారా? అయ్యో, సత్యానంద్ గారు తెలియకపోవడం. నాకు కళ్ళుకి అసిస్టెంట్ అతను. ఈవీవి సత్యనారాయణ కో డైరెక్టర్ కళ్ళు సినిమాకి, సత్యానంద్ అసిస్టెంట్, బెస్ట్ ఫ్రెండ్, వంశీతో కూడా సినిమాలు చేసినాడు. అతను నాకు ఫోన్ చేసి, మీరు అక్కడ ఏం కొట్టుకుంటారు, ఇక్కడికి రండి, ఇక్కడ మీరు, ఆయనేమో యాక్టింగ్ ఫేమస్ కదా, మీరు రండి టెక్నికల్ కోర్స్ అని పిలిచాడు. వేరే బొలిసిడి సత్య గారని ఒక కాంగ్రెస్ ఆయన ద్వారా నాకు ఫ్రీగా నేను అరేంజ్ చేస్తే, అది యాక్టింగ్ అంటేనే వస్తున్నారు తప్పించి సినిమాటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, డైరెక్షన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇక నేను ఒక 2 సంవత్సరాలు అతి కష్టం మీద లాగి వద్దు అనుకున్నాను, వెనకొచ్చాను. అప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసింది ఎంవి రఘు ఫిల్మ్ స్కూల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. నేను పెద్ద హాలీవుడ్ లెవెల్ ఆలోచించాను ఆ వర్డింగ్నే. అది అక్కడున్న అప్పుడుకున్న వాళ్ళకి అది ఎక్కలేదు. తోకముడిచి వెనక్కొచ్చి మళ్ళీ ఏదో సినిమాలు వచ్చాయి. బాగుంది. మీరు ఇందాక నుంచి కళ్ళు అనే సినిమా చెప్తున్నారు. ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది ఆలోచన ధోరణిలో. అంటే గుడ్డివాడు ప్రపంచాన్ని చూడాలనుకుంటాడు. అది చాలా చిత్రంగా అనిపించింది నాకేంటంటే, చిరంజీవి వాయిస్ వినటం కోసం సినిమాకి వెళ్తాడు. ఆ సినిమాకి వెళ్ళాక అందరూ కలిసి కొన్ని డబ్బులు వేసుకొని మనలో ఒకటికి కళ్ళు తెప్పిద్దాము, ప్రపంచం అంతా చూస్తాడు, మనకు సపోర్టివ్గా ఉంటాడు అనుకున్న వాళ్ళే తిరిగి అతని కళ్ళు పొడి చేయడం. అసలు ఇది అంటే గొల్లపూడి మారుతీరావు గారు నాటకం, అది రంగస్థలం మీద చాలా ఫేమస్ అని అనుకున్నాము. అది సినిమా చేయాలని మీరెందుకు అనుకున్నారు? మేడం, నాటిక 45 నిమిషాలు 50 నిమిషాలు వేసేవాళ్ళని బట్టి, నేను జంజాల మేమందరం విజయవాడలో కాలేజీలో చదువుతున్నప్పుడే, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే అది ఫస్ట్ టైం వేశారు నాటిక. గొల్లపూడి మారుతీరావు గారి ఫ్రెండ్ వివి రామారావు గారు అని అప్పుడు చీఫ్ సెక్రటరీ ఏపీ గవర్నమెంట్, ఆయన వేశారు. పద్మలత నాయుడవి. అది పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంది. నాకు గట్టిగా నాటుకున్నాను అనమాట మైండ్లో. ఇది అప్పటికేమి సినిమాగా చేద్దామని కదా, ఇష్టపడ్డాను అంతే. అప్పుడు రామానాయుడు గారు తెలుగు సినిమా తీయడానికి కొనుక్కున్నారు, కె బాలచంద్ర గారు తమిళ కొనుక్కున్నారు. ఇద్దరు కొన్ని కారణాల వల్ల తీలా. బాలచంద్ర గారు అయితే కొన్ని రీల్స్ తీసి పక్కన పడేశారు. తర్వాత నేను సినిమా తీయడానికి వెళ్ళినప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ కోసం వెళ్తే ఎందుకు తీశారు అని చెప్పారు. రామానాయుడు గారు చెప్పారు. 18 సంవత్సరాల తర్వాత కొంచెం ఫేమ్లోకి వచ్చి 86, 80 ఆ ప్రాంతాల్లో స్వాతి ముత్యం, సిరివెన్నెల, వంశీ సినిమాలతో నాకు మంచి ఇమేజ్ ఉన్నప్పుడు నా రూమ్మేట్స్ అక్కడ హైదరాబాద్ అతనే మెడ్రాస్లో నాకు రూమ్మేట్ అయ్యాడు. ఏఎల్ ఆనంద్ అని, కేవీ మదన్ దగ్గర అప్రెంటిస్ మ్యూజిక్ సెక్షన్. మనం చేద్దాం రఘు సినిమా అని మొదలుపెట్టి జంజాలతో అనుకున్నాం. బ్యాక్ టు ఫ్యూచర్ కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాం. అప్పుడు నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అన్నావు కదా ఆ నాటిగా, అది తక్కువలో చేయొచ్చా, మనం అటెంప్ట్ చేయొచ్చా అంటే చేద్దామని చెప్పి దిగాం. ఆ సినిమా 7.5 lakhs చేశాను. 25 లక్షలు ఉంది ఆ రోజులో ఒక సినిమా మినిమం. రిస్క్ చేశాను.
మంచి రైజ్లో ఉంది. రామనాయుడు గారు అయితే నాకు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు రఘు ఆలోచించుకో, మంచి రైజ్లో ఉన్నావు, నువ్వు డైరెక్టర్ చేయడం నేను కాదంటలేదు, ఈ సబ్జెక్టు ఎందుకు ఇలాగా నాన్ సినిమాటిక్ సబ్జెక్టు అంటే, లేదు సార్ నేను ప్రిపేర్ అయిపోయాను సార్ అని దిగాను. ఇక్కడ మీకు సందేహం అనిపించలేదా? ఇంత చిన్నది, పైగా పేదోళ్ళు వాళ్ళు, ఇట్లాంటిది ఆ సినిమా ఒక ఆర్ట్ ఫిలిం కావాలని తీసారా, లేకపోతే సబ్జెక్ట్ మీద మీరు ప్రేమతో తీసారా? ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆత్మాహుతి దాడి అంటారు. ఓకే, ఓ అలా అనుకుని దిగారు ముందే ప్రిపేర్డ్ గా. అంటే మైండ్ ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత అహాండ్ వస్తుంది మనిషికి, ఇది చెప్పరు కానీ అహాండ్ వస్తా నేను అనుకుని చేసి తీరాలి ఏమైనా 600 డూ ఆర్ డై అంటారు కదా, అదొకటి. రెండో పక్క ఏంటంటే నాతో పెద్ద బడ్జెట్లో తీసి ప్రొడ్యూసర్ వాళ్ళు లేడు, మా ఫ్రెండ్సే. రెండోది నేను పెద్దవాళ్ళని మంచి కథ పట్టుకుని వెళ్ళాలి. చిరంజీవి ఇవ్వచ్చు, నాగార్జున గారు ఇవ్వచ్చు, వాళ్ళు వీళ్ళు ఇవ్వచ్చు, బట్ ప్రొడ్యూసరు నాతో చేయడానికి అటుపక్క ఉద్దండులు ఉన్నారు. అప్పట్లో బాగా లీడింగ్లో ఉంది కోదండరామరెడ్డి గారు, రామనాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, వీళ్ళంతా ఉన్నప్పుడు నా దగ్గరికి ఎందుకు వస్తారు? ఒకళ్ళు నిజంగా డేట్స్ ఇస్తే వాళ్ళు అటే వెళ్తారు కదా. ఇవన్నీ కానీ వాళ్ళు ఎవరు ఈ సినిమా చేయలేరు అని నాలో నేను తర్కం చేసుకొని, ఇలాంటి సినిమా చేయాలంటే కొంచెం రిస్క్, ఛాలెంజింగ్, నేనే చేయగలను, ఎవరు దీన్ని ముట్టుకోరు అనే ఇంకొక రకమైన దీనికి పోటీ లేకుండా అనుకున్నారు. అది కళ్ళు అంటే అండర్లైన్డ్గా ఎంవిఎస్ హరినాథరావు రైటర్కి చెప్పా, అన్నా ఈ సినిమా డీ గ్లామర్ బ్యాక్గ్రౌండ్స్, క్యారెక్టర్స్ అన్నీ ఒక విధంగా అడుక్కునే వాళ్ళ లాంటి బ్యాక్గ్రౌండ్లో చేస్తాము, పెద్ద సెట్లు హడవడి ఏముండదు. నాకు అండర్లైన్డ్గా ఏ రూపంలో వచ్చినా కూడా సెటైరు కామెడీ కావాలి, నా మనసులో ఉన్నది ఇది. అందుకనే దాంట్లో క్యాబరీ డాన్సులు పెట్టాము, దొంగ గుడ్డోడు పెట్టాము, ఇంకా చాలా చేసి చివరిలో ఆ పాటకి డాక్యుమెంటరీ స్టైల్లో సాంగ్ తీశాను నేను. తెల్లారింది లేగండు కుక్కరోకు సూపర్ హిట్. ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసి ఫస్ట్ టైం పాడిన పాట అతని జీవితంలో. దీనికి మ్యూజిక్ ఎవరు తెలిసిన? బాలు గారు. మ్యూజిక్ చేయడమే కాదు, బాలు గారు యాజ్ బాలు యాక్ట్ చేసి వెళ్ళిపోయారు. తెల్లారింది లేగండు కుక్కురుకో, మంచాలింక రేగండు కుక్కురుకో, తెల్లారింది లేగండు కుక్కురుకో, మంచాలింక దిగండు కుక్కురుకో, పాము లాంటి చీకటి పడగదించిపోయింది, భయన్నేరు నిదర ముసుగు తీయండి, ఆవులాటి రాత్రి సూరు దాటిపోయింది, భయన్నేరు చాపలు చుట్టేయండి, ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది, ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది, మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియండి, తెల్లారింది లేగండు కుక్కురుకో, మంచాలింక దిగండు కుక్కురుకో. అవార్డ్స్ పరంగా వర్షం కురిసింది అనుకోండి, కానీ ఫైనాన్షియల్ గా 10 సంవత్సరాలకి 7.5 లక్షలు వచ్చింది. 10 ఏళ్లకి ఇంటి నిండేమో ఎక్కడ పెట్టడానికి లేనట్టు షీట్స్, సన్మాన పత్రాలు వచ్చినాయి. బట్ ఫేమ్ వచ్చింది. మిడ్ నైట్ ఎంవి రఘు బికేమ్ కళ్ళు రఘు. ఇప్పటికి కూడా కళ్ళు రఘు అని. వైజాగ్ వెళ్తే మా ఊరిని ఇంత పాపులర్ చేశారు మీరు, 2 చేయమంటారు అక్కడ, మేమంతా క్రౌడ్ ఫండింగ్ చేస్తాం, ప్రాక్టికల్ కుదరదని నేను సైలెంట్ గా ఉంటాను. మరి ఆర్తనాదం ఎందుకు తీసుకున్నారు? డైరెక్టర్ అయిపోయానండి. అయిపోయారు కొన్ని అప్లికేషన్స్. అయ్యా రఘుయే కావాలి, ఆయన కెమెరా వరకు కావాలని నా ఎంటబడిన డైరెక్టర్, నేను డైరెక్టర్ అయిన తర్వాత నన్ను దూరంగా పెట్టారు. కారణాలు ఎవరికి వాళ్ళకి ఉంటాయి. నేను మరి ఎలాగా హౌ టు రన్ ది షో. అప్పుడు నేను మళ్ళీ బ్యాక్ టు దీనికి వచ్చేసి ఉన్నప్పుడు ఆ గ్యాప్ లో కెఎస్ రామారావు గారు నా దగ్గరికి అప్రోచ్ అయ్యి, ఇంటర్వ్యూస్ అన్ని చూశాను రఘు, నువ్వు ఇలాంటి ఆర్ట్ ఫిల్మే కాదు, డిఫరెంట్ జానర్స్లో చేయాలని, క్రైమ్ థ్రిల్లర్స్ నాకు చాలా ఇష్టం, నువ్వు కొన్ని సినిమాల పేర్లు కూడా చెప్పావు, ఇది మన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమాలు అవి, అందులో ఒక హిందీ సినిమా గురించి మాట్లాడు, అది నేను ప్రొడ్యూసర్ గారు తీసుకొస్తా, నువ్వు చేయమన్నారు. అది ఆర్తనాదం. రాజశేఖర్ సీత. అది నాకొక్క సందేహం అండి, మీకు ఇంత అనుభవం ఉంది కదా, సినిమా మీద తీసిన ఏ సినిమాలు ఎందుకు ఎక్కువ సక్సెస్ కావు? అంటే జనం చూసి సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ
టెక్నీషియన్స్ తీసిన సినిమాలు, బిగ్ బడ్జెట్ సినిమాలు, అవార్డు రేంజ్లో ఉన్న సినిమాలు చూసిన వాళ్ళకి రాజును చూసిన కళ్ళతో మగుడిని చూస్తూ మొట్టమొదటి తీసినట్టు ఉంటుంది కదా. అలాగే మాలంటి వాళ్ళని తీసింది పెద్దగా ఎక్కదు. అదే జరిగింది ఇక్కడ ఆర్తనాదంలో. ఓ, ఇక మనం బాలీవుడ్ లో మీరు సంసార్ తీశారు, మేరీపతి, సిర్ఫ్ మేరా, హై ఈ సినిమాలు తీశారు. అయితే వర్క్ స్టైల్లో బాలీవుడ్ కి టాలీవుడ్ కి కోలీవుడ్ కి ఏదైనా తీసుకోండి, వర్క్ స్టైల్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి? అంటే వాళ్ళకి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది కదండి. హిందీ సినిమా బడ్జెట్లు బాగా ఉంటాయి. తర్వాత తాయితీగా తీస్తారండి. కొంతమంది స్టార్స్ అండి, ఇంకెందుకు కొంతమంది ఎందుకు, రాజశేఖరే 12 గంటలకు వచ్చేవారు ఇది ఆర్తనాదం తీసినప్పుడు, మధ్యాహ్నం 4 గంటలకు వచ్చేవాళ్ళు. ఇది పక్కన పెడదాం. హిందీలో అయితే రొటీన్ అది. మన సెట్కి వెళ్ళి కూర్చున్న మనందరం టెక్నీషియన్స్ వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు 11, 12 లేదా మధ్యాహ్నం వస్తారు. పెద్ద వర్రీ లేదు, ఎందుకంటే బడ్జెట్ ఉంటుంది, బోళ్ళంత బడ్జెట్. నాట్ ఓన్లీ హిందీ ఇండియన్ కాదు, డిఫరెంట్ వరల్డ్ లాంగ్వేజ్ కూడా మార్కెటింగ్ ఉంది. అందుకనే వాళ్ళు ఫర్దర్గా వచ్చేసి వాళ్ళు కళ్ళు తెరిచారు. వాళ్ళు బాంబే వాళ్ళు సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఎక్కువ, పర్టికులర్ కెమెరామన్ని మిగిలిన వాళ్ళని టెక్నీషియన్స్ ఇక్కడి నుంచి ఎక్కువ తీసుకెళ్లారు. వీళ్ళు గబ క్విక్గా చేస్తారని చెప్పి ఆ తేడా ఉందండి. అంటే సోషల్ లైఫే వాళ్ళకి వేరు, మనకి వేరు. కొన్ని డాక్యుమెంటరీ కూడా మీరు తీయడం జరిగింది, ఆ డాక్యుమెంటరీల అనుభవాలు చెప్తారా? సొరబిది స్టేజ్ కేఎన్టీ శాస్త్రి గారు అని ఆయన ఆధ్వర్యంలో 16mm కెమెరాతో చేసామండి. దానికోసమని కొంచెం ముందే 2-3 రోజులు వెళ్ళి ఆదిలాబాద్ దగ్గర వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఒక సర్కస్ టైప్ లో 4 నెలలు 5 నెలలు అక్కడ పర్మనెంట్ చేసేసుకుని ఆడుతా ఉంటారు. చూసి అబ్జర్వ్ చేసి ట్రిక్స్ చూసి అవన్నీ చేసి దాన్ని ఎలా చేయాలి, దూరం నుంచి ట్రిక్స్ చేస్తారు వాళ్ళు. స్ట్రింగ్స్ మనకు తెలియదు, మనకు కనిపించదు దూరానికి. బట్ నేను కెమెరా పెట్టి టైట్ గా అవన్నీ తీస్తుంటే స్ట్రింగ్స్ జాతకం బయటపడిపోద్ది. అది జాగ్రత్త పడి చేశాను. సో అది ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేషనల్ అవార్డు ఆంథ్రోపాలజీ కేటగిరీలో నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డు కూడా వచ్చింది. అలాగే చాలా చేశాను. బయోగ్రఫీ ఎల్వి ప్రసాద్ గారిది కూడా చేశారు. ఎల్వి ప్రసాద్ గారు ది మ్యాన్ ఆఫ్ సినిమా అది ఒకటి చేశాను. ఇంకోటండి బాగా మనసు బాగా పాడైపోయింది ఏంటంటే ఎయిడ్స్ పేషెంట్ వాళ్ళ మీద ఒకటి చేశాను. కెన్ ఐ గో టు స్కూల్ సంథింగ్, దాంట్లో హాస్పిటల్కి వెళ్ళిపోయాం. ఎయిడ్స్ ఎండ్ డేస్ లో నాకు మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. బాడీ అంతా పురుగులు తినేసేస్తే ఓ మనిషిని సేవన అలా ఉన్నాడండి, బతికే ఉన్నాడు, చచ్చిపోతాడు కాసేపట్లో. అలాంటి మనిషిని ఆ ఫాదర్ అండి నిజంగా ఇప్పటికి దేవుళ్ళు అంటే వాళ్ళు ఒక మలయాళీ ఫాదర్ ఆ మనిషిని చేతిలో పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆయనకి రాస్తున్నాడు, అది చేస్తున్నాడు. వండర్ఫుల్. అలాంటి కొన్ని చేశానండి, అద్భుతం అసలు. అలాంటి ఆ ఆపర్చునిటీ నాకు ఇంకో రంగం వస్తుందా, ఇక్కడ వచ్చింది అంతే. అలాగే చాలా చేశాను. అలాగే వీళ్ళు ఎస్ఆర్ సెంటర్ కదా, గవర్నమెంట్ బాడీ అది, అడల్ట్ ఎడ్యుకేషన్ గురించి నాకు చేయమని నాకు ఫండింగ్ ఇచ్చాను. నేను వైజాగ్ లో ఉన్నాడు. అదేంటంటే పెద్దవాళ్ళని చదివించడం అని పిల్లలంతా పూనుకొని చదవండి అని చెప్పి వీళ్ళు వాళ్ళని వెంటబడ్డా అనమాట. అదొకటి నాకు బాగా వర్కౌట్ అయింది. అది ఇలా చేశానండి. చాలా ఇట్లా 50 ఏళ్ళు మీ అనుభవానికి, మీ ప్రతిభకి గుర్తింపుగా కొన్ని పురస్కారాలు వచ్చాయి. దాదాపు 4 నంది అవార్డ్స్ అందుకున్నారు. కళ్ళు ఆ సినిమాకి 4 అండి, నాకు 2 అండి. ఒకటేమో బెస్ట్ న్యూ డైరెక్టర్, ఇంకో నందుకు కళ్ళుకే వచ్చింది ఏంటంటే బెస్ట్ థర్డ్ ఫిల్మ్ డైరెక్టర్ ఇస్తారు. అవును. అదే ఇంకోటి ఏంటంటే గొల్లపూడి మారుతిరావు గారికి రచనకి ఇచ్చారు, అండ్ కళ్ళు చిదంబరానికి బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ కి ఇచ్చారు. 4 అవార్డు. నాకు ప్రౌడ్ గా ఏంటంటే ఫిల్మ్ఫేర్ అవార్డు యాజ్ డైరెక్టర్ తెలుగు కళ్ళుకి ఇచ్చారు. భవిష్యత్ ప్రణాళిక ఏంటి మాస్టారు? ప్రస్తుతానికి బాగా ఇట్స్ మై అంబిషన్, డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే బాయ్స్ ఇన్ బ్లూ. కొత్తగా ఉంది, చిల్డ్రన్ క్రికెట్ ఫ్యాంటసీ ఫిల్మ్. సూపర్ ఉంది, క్రికెట్ బ్యాక్గ్రౌండ్. స్క్రిప్టింగ్ రాసుకుంటాను. అందుకనే ఈ మధ్య కంప్లీట్ ఈ మొన్న T20 ఒక్కడే చేయకుండా చూస్తా ఎక్కడో గుర్తొస్తే నోట్ చేసుకుంటా దాన్ని నేను రేపు నా సినిమాలో కన్వర్ట్ చేసి అడాప్ట్ చేస్తాను అనమాట. అది బ్రెయిన్ లో ఉడుకుతోంది వాల్కెనో. కాకపోతే ఫండింగ్ గురించి నేను వెయిటింగ్. అట్ వన్ మూమెంట్ నాకు సరైన ఫైనాన్షియల్ గా ఎవరు రాకపోతే ఐ మే గో ఫర్ క్రౌడ్ ఫండింగ్. స్వాగతిద్దాం తప్పకుండా మీ నుంచి మరొక సినిమా వస్తుందని. ఇప్పుడు సినిమా రంగం వైపు వస్తున్న యువతరానికి, లేకపోతే సినిమాల పట్ల మాలాగా అభిరుచి ఉన్న వాళ్ళకి 50 సంవత్సరాల ఈ సినీ నేపథ్యం పురస్కరించుకొని మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? సినిమా అనేది ఒక రంగుల వల, కళ కాదు వల, రంగుల వల. అది ఒక రకమైన మ్యాగ్నెట్. సహజం, ఎవరైనా కూడా మోసపడ్డాం.
అయితే దాంట్లో కూడా రోజుకే లేదు ట్రాక్, కష్టపడాలి. అంటే రెండులు ప్రతి మనిషి సినిమాల్లోకి వెళ్దాం, ప్రతి మనిషికి ఇదే టెక్నాలజీ ఏదైనా కానివ్వండి, ఆర్టిస్ట్గా కానీ టెక్నీషియన్ కానీ ఫస్ట్ రెండు ఆలోచించుకో నువ్వేంటనేది. నీకు ప్యాషనా, క్రేజా, నీ డ్రీమ్ ఏంటి? ఇండస్ట్రీకి వెళ్ళిపోయి లేకపోతే ఫిల్మ్ స్కూల్లో చదివేసి నెక్స్ట్ ఇమీడియట్గా నేను ఐ వాంట్ బికమ్ రాజమౌళి. రచయితకి ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆర్టిస్ట్కి ఎవరు? చిరంజీవి. ఇలా వాళ్ళు ఫెయిల్యూర్ సక్సెస్ నుంచి ఎన్నో అయిన తర్వాత పడి లేచి చివరికి నిలబడ్డారు. వాళ్ళు అక్కడ మిగిలారు అలా స్టేజ్లో. అంత కష్టం ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. కాబట్టి చాలా కష్టానికి ప్రిపేర్ అవ్వండి. అదృష్టం కలిసి రావాలి. అది ఎలాగ ఉంటుంది అనుకోండి, బట్ కష్టం కూడా ఉంటుంది. రెండోది ఏంటంటే ముందు ఐదర్ టెక్నీషియన్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ ఎవరైనా కూడా జీవితాన్ని చదవండి. అది ఇంపార్టెంట్. దాంట్లోనే మీకు సగం ఫిల్మ్ స్కూల్ ఉంటుంది. జీవితమే నీకు సగం ఫిల్మ్ స్కూల్, సగం టెక్స్ట్ బుక్. అవన్నీ చేసుకుంటే తర్వాత నేర్చుకునేది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. అది నేను చెప్పేది వాడు యంగ్ జనరేషన్. ఏ వచ్చిందని భయపడద్దు. ఏ కాదు ఇంకోటి ఏ రావచ్చు. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ వచ్చిందంటే ఇంకా మారిపోతుంది ప్రపంచం. ఏం మారిపోయినా ఏదైనా ఇంటెలిజెన్స్ ఉన్న మనుషుల్లోంచి అది రావాలి, పోవాలి. చాలా బాగుంది. కళారంగంలో ఎప్పుడూ కూడా ఆకస్మికాలు ఉండవు, నిర్విరామ కృషి ఫలాలు మాత్రమే ఉంటాయని ఎంవి రఘు గారి పరిచయ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం. రఘు గారు మా ఆకాశవాణికి వచ్చారు, మాతో మీ అనుభవాలు పంచుకున్నారు. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మన ఆకాశవాణి, అవును, మన ఆకాశవాణి మార్చుకుందాం. నాకు ఇష్టమైన ప్రక్రియల్లో సినిమాలు, టీవీ ప్లస్ ఆల్ ఇండియా రేడియో. నాకు చాలా పూర్వ జ్ఞాపకాలు ఉన్నాయి కదా. నన్ను మళ్ళీ పిలిచి పూర్వజన్మలో చూసినట్టుగా ఇవన్నీ చూసుకుంటా. ఐ ఆమ్ ఎంజాయింగ్ దిస్ టైం ఈ ఇంటర్వ్యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సినిమాలే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. ఎటు చూసిన కథలే మావా, కడతేరని కలలే మావా. పని ఉంటే మస్తుర మావా, లేదంటే ఫస్తులు మావా. కన్నీళ్లు ఉన్నా, కష్టాలు ఉన్నా, సంతోషమేరా ఈ దారిలోనా. ఏ ముళ్ళు ఉన్నా మాకిష్టమేరా. చలో చలో చైతన పరమామ, నాడు పెడు చేద్దాం మామ. అనుక్షణం ఒక చగులే మామ, అయినా సరే వదిలెన్నవు మావ, నవ్వు మావ. కృష్ణానగరే మావ, కృష్ణానగరే మావ. సినిమాలే లైఫ్ మామ, లైఫ్ అంతా సినిమా మావ. ఎన్నెన్నో ఆశలున్నవి, ఏవేవో ఊహలున్నవి. రెట్టంతా సినిమా సినిమని వెలిపెట్టి చంపుతున్నది. ఉన్నవారిని, ఉన్న ఊరిని, ఉన్న పాటుగా వదిలేసొచ్చాం. పిచ్చి పిచ్చిగా నచ్చి ఈ సినీ ఫీల్డ్ లో దూకేశాం.